రైతు లేనిదే రాజ్యం లేదు. నిజంగా రైతు లేనిదే రాజ్యం లేదని రైతులను ఆదుకునేందుకు కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తూ సన్నవడ్లకు బోనస్ ఇస్తామని పరకాల శాసనసభ్యులు రేవూరు ప్రకాష్ రెడ్డి అన్నారు. హన్మకొండ జిల్లా పరకాల డివిజన్ సంగెం మండలం కేంద్రంలోని షాపూర్ మరియు సోమ్లా తాండా గ్రామాల్లో ఎఫ్ఎఫ్సిఎస్ కాపుల కనపర్తి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి గారితో కలిసి పరకాల శాసనసభ్యులు శ్రీ ఏవూరి ప్రకాష్ రెడ్డి గారు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు దళారులను ఆశ్రయించి మోసపోవద్దని, కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలని కోరారు. రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం రైతు గర్వంగా బ్రతికేలా కృషి చేస్తానని రేవూరు ప్రకాష్ రెడ్డి అన్నారు. ఈ ప్రభుత్వము ఆర్థికంగా అభివృద్ధి చేసే దిశలో ప్రయత్నం చేస్తున్నాము. అయితే ప్రభుత్వమో ఎమ్మెల్యేనో లేకుంటే కలెక్టర్ అడిషనల్ కలెక్టర్ గారు ప్రయత్నం చేస్తేనే సరిపోదు. మీరు సహకరించాలి, మీరు ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఇవాళ ఎన్నో రకాలుగా మేము ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటికే మీ అందరికీ తెలుసు, గీసుకొండ సంఘానికి సంబంధించి ఒక డైరీని ఏర్పాటు చేస్తున్నాం. ఎందుకంటే ఇంట్లో ఉన్న మహిళలకు కూడా కొంత ఉపాధి పెంపొందించాలి అని చెప్పి. అదే కాకుండా ఇవాళ మన ఇళ్లలో చూస్తే పశువులు మొత్తం ఎట్లా అనేది నాగలు కట్టడం అనేదే మర్చిపోయినాం మనం. అందునుంచి మీకు పెంట కూడా వస్తలేదు. సేంద్రియ ఎరువు సెంటర్లే అని చెప్పి పెడితే దాన్ని ఉపయోగించుకుంటలేము. కనీసము ఇవాళ 2 రకాల లాభం ఉంటుంది డైరీని. నేను ఎందుకు పెడుతున్నా అంటే ఈ మండలాల్లో మన నియోజకవర్గంలో ఒకటి పాల ఉత్పత్తి పెరుగుతుంది, అమ్ముకుంటారు, అదొక పాల వ్యాపారం కింద పోతుంది. 2 వాటి నుండి వచ్చిన ఎరువు వాడికి చేలు లేకున్నా అవసరం ఉన్న ట్రాక్టర్ 2 ట్రాక్టర్లు అయితే కొనుక్కపోతాడు. ఇవాళ మనం ఏం చేస్తున్నాం, యూరియా ఎక్కువ ఎత్తున్నాం, అమోనియా ఎక్కువ ఎత్తున్నాం. మాకు 30 అయినా నీకు 40 అని అంటే మళ్ళీ వచ్చే సంవత్సరం ఇంకో బస్తా ఎక్కువ ఎత్తే వాడు 40 అని అంటే నాకు కూడా 40 అన్నట్టు దాంట్లో పోటీ పడుతున్నాం. కానీ ఇప్పుడు కాలం మారిపోయింది. ఇప్పుడు ఈ రసాయనిక వడ్లు కానీ, రసాయనిక కూరలు కానీ, రసాయనిక పండ్లు కానీ ఇవాళ కొనే పరిస్థితి దినదినం పోతున్నది. మనం అదే పద్ధతిలో మందులు వేసి పండిద్దామని పోతే మాత్రం ఏదో ఒక రోజు మన నెత్తిన పిడుగుపడ్డట్టు పడుతుంది. మనం పండించిన పంటలు ఎవరు తీసుకోరు. రేపు ప్రభుత్వం కూడా ఏమీ చేయలేదు. అందునుంచి ఇవాళ మనం ఏం చేస్తున్నామంటే ఇదే సొసైటీస్ను, ఈ సొసైటీను రైతులకు భూ సారవంత పరీక్షలు చేయించడం, ఆ భూమికి ఎలాంటి పంటలు అనుకూలంగా ఉంటాయి, అదేవిధంగా దాంట్లో ఉన్న మినరల్స్ ఏది తక్కువ ఉన్నది, ఏది వేయాలి, ఏ విధంగా చేయాలి, అదేవిధంగా మనము ఆర్గానిక్ పంటలను కూడా పెంచడం వలన వచ్చే ఫలితాలు ఏంటి, ఇవన్నీ నేర్పించే దిశలో తీసుకుపోతున్నాం. నిన్నగాక మొన్ననే కలెక్టర్లను కూర్చున్నాం, మాట్లాడినాం. అంతకుముందు మన సొసైటీకి వచ్చిన సొసైటీలో కూర్చున్నా మొత్తం సొసైటీ చరిత్రలన్నీ చూసినప్పుడు ఇక్కడ ఉన్న సభ్యులను ఎవరైతే డైరెక్టర్ ఉన్నారో వీళ్ళని ముల్కనూరు పంపించా. నా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని బస్సు పెట్టి అక్కడ భోజనం వాళ్ళు పెట్టిళ్ళు, అక్కడ పోయి చూసొచ్చిండ్రు. ఎందుకంటే ఇవాళ రైతులలో కూడా ఆలోచన రావాలి, రైతులకు కావాల్సిన సమాచారం మేము అందించాలి. అదేవిధంగా కావాల్సిన ఆధునిక యంత్రాలు కూడా ఇవాళ ప్రపంచ స్థాయిలో విపరీతంగా వస్తున్నాయి. మన కూలీలు దొరకలేరు, మిర్చి వేయాలన్నా పత్తి వేయాలన్నా కూడా దొరకని పరిస్థితి వస్తున్నది. కానీ ఇవాళ దానికి సరిపోయే యంత్రాలు వస్తున్నాయి. నాటేయాలన్నా టైంకి లేబర్ దొరకని పరిస్థితి వస్తుంది. ఛత్తీస్గఢ్ నుండో, బీహార్ నుండో, ఎక్కడి నుండో ఇతర రాష్ట్రం నుండి దిగుమతి చేసుకునే పరిస్థితికి వచ్చినాం. ఎందుకు అని అంటే దాంట్లో కొన్ని కారణాలు ఉండొచ్చు. ఇవాళ మనం దాని జోలికి పోయి మనం దానివల్ల ఇవాళ మనం పరిష్కారం తీసుకొచ్చుకోలేము. కానీ పరిష్కారం కావాలి అని అంటే ఆధునిక యంత్రాల యొక్క ఉపయోగం మనకు పెరగాల్సిన అవసరం ఉన్నది. కనుక ప్రతి ఒక్క రైతు కొనుక్కోవాలంటే వీలు కాదు అది. కానీ ఇలాంటి సొసైటీస్ ద్వారా ఇవాళ 3200 మంది సొసైటీస్ ఉన్నారు అని అంటే, సభ్యులు ఉన్నారు అని అంటే, ఇన్ని గ్రామాల ఒక సొసైటీలో ఉన్నది అని అంటే వడ్లు కొనడము, ఇయ్యడం, కమిషన్ తీసుకోవడం కాదు సొసైటీల బాధ్యత. ఎరువులు తీసుకొచ్చి ఎరువులు అమ్మడమే సొసైటీ బాధ్యత కాదు, అదొక భాగం మాత్రమే. ఆ భాగం ఎంత అంటే 5%, 10%. 90% రైతులకు కావలసిన సౌకర్యాలు ఏంటి, వాళ్ళ తక్కువ ఖర్చుతోటి వాళ్ళ దిగుబడి ఎట్లా పెంచాలి, వాళ్ళు కష్టపడి 6 కాలాలు పండించిన పంటకు సరి అయిన గిట్టుబడి ధర ఏ విధంగా అందించాలి, ఇవన్నీ కూడా
సొసైటీస్ చేయవలసిన బాధ్యత ఉన్నది. ఎట్లయితే డైరీ ద్వారా మహిళా సోదరిమణులకు ఉపాధి కల్పించాలని ప్రయత్నం చేస్తున్నామో, ఎట్లయితే ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ అంటే శిక్షణా కేంద్రాన్ని కూడా మన సంఘంలో పెడుతున్నాం. మహిళా సోదరిమణులకు కుటీర పరిశ్రమలు పెంచుకోవడానికి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి, అదేవిధంగా కుట్టు మిషన్లను తెప్పించినాం. ఇప్పటికి 3 బ్యాచ్లు అయిపోయినాయి, వాళ్ళకు కూడా నేర్పిస్తున్నాం. పార్కుల వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పించాలని చెప్పి మన వాళ్ళకు, ఇక్కడ లోకల్ ఉన్న వాళ్ళకు ఆ ప్రయత్నం చేస్తున్నాం. ఇటు రైతులకు కూడా, ప్రతి ఒక్క రైతుకు కూడా ఉపాధి పెంచాలి. ఆర్గానిక్ పంటలు దిక్కు తీసుకుపోవాలి. అవసరం అనుకుంటే సొసైటీ ఏదన్నా మంచి ఆదర్శ రైతులను గుర్తిస్తాం. ఆదర్శ రైతులను గుర్తించి కావాలంటే లీజుకు కొన్ని ఎకరాల భూమి తీసుకొని, కౌలుకు తీసుకొని సొసైటీ ఆ ఆదర్శ రైతులకు అప్పచెప్పి వాళ్ళ ద్వారానే వ్యవసాయం చేయించి వాళ్ళకే సూచనలు ఇచ్చి వాళ్ళ అనుభవంతో ఇతర రైతులకు కూడా ముందుకొచ్చే విధంగా కూడా వ్యవహారం చేయబోతున్నాం. కాకుండా మా అయ్య అట్లనే ఉన్నాడు, మా తాత అట్లనే ఉన్నాడు, నేను అట్లనే ఉంటా మాత్రం అంటే రేపు మన పిల్లల భవిష్యత్తును మనం నాశనం చేసిన వాళ్ళం అవుతాం. రాబోయే తరాలు కూడా నాశనం చేసిన అవుతాం. ఇవాళ మనం చూస్తున్నాం, చాలా మంది వ్యవసాయం మీద బతకలేకపోతున్నామని పట్టణాలకు వస్తున్నారు. పట్టణాలకు వచ్చి వాళ్ళ చూస్తే గోస, వీడికి వస్తేనే ఏం సార్ బాగున్నావా సార్, నమస్తే సార్ అంటాను. ఆడికి పోతేనేమో సల్యూట్ కొట్టి సార్ రండి సార్ అని చెప్పులు చీపర్లు మేసే పరిస్థితి ఆడొస్తుంది. అంటే ఒక రైతు దీనస్థితి గ్రామంలో ఉంటేనేమో హుందాగా ఉంటున్నారు. పట్టణం పోయి వాచ్మెన్ డ్యూటో, లేకుంటే బట్టలు ఉతికే డ్యూటో, లేకుంటే బోర్లు తోమే కార్యక్రమాలు చేస్తున్నారు. ఊళ్ళోకొస్తే మాత్రం నేను పంటలలో మంచి ఉద్యోగం చేస్తున్నానని గొప్పగా చెప్పుకుంటున్నారు. కానీ వాస్తవంగా పట్టణాలను చూస్తే పరిస్థితి అది ఉన్నది. కనుక ఇవాళ మనం ఆలోచించాలి. రైతు గతంలో చాలా గర్వంగా తలెత్తుకొని తిరిగి బతికాడు. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో మీరు తలెత్తుకొని తిరిగే విధంగా, గర్వంగా మీరు నేను రైతును అని చెప్పుకునే విధంగా, రైతు కొడుకు అని అంటే పిల్లను కూడా ఇచ్చే విధంగా ఉండాలి. ఇవాళ రైతు అంటే మీ కూడా ఉద్యోగం ఉంటేనేమో మీద పడేస్తాను, వ్యవసాయం చేస్తాను అంటేనేమో ఏ వద్దు అని చెప్పి ఆ పోరాలు కూడా అట్నే అంటాను. ఆడ పోరాలు కూడా వాళ్ళకు కూడా ఉద్యోగంలోనే కావాలి అంటాను. అందులోంచి ఇవాళ మనం అరే నేను రైతు బిడ్డలు చేసుకుంటే నేను గ్రామంలో గర్వంగా ఉండగలుగుతా, నా కుటుంబం ఆర్థికంగా బాగుంటుంది, ఒక ఆరోగ్యంగా ఉండగలుగుతా, ఈ దేశానికి నేను అన్నం ఇస్తున్నా,